ఆకుకూరలన్నిట్లోకెల్లా తోటకూరలో 2 స్పెషల్ బెనిఫిట్స్. మొట్టమొదటిది ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఒక రోజుకి మన శరీరానికి ఐరన్ 28 మిల్లీగ్రాముల నుంచి 30 మిల్లీగ్రాముల వరకు సరిపోతుంది. 100 గ్రాముల తోటకూరలో కాడ అనేది బాగా ముదిరి ఎదిగి ఉన్న తోటకూరలో 35 మిల్లీగ్రాముల ఐరన్ దొరుకుతుంది. రక్తహీనత సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్కరు ఈ తోటకూర కర్రీని మాత్రం డెఫినెట్గా చేసుకొని తినండి. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. డయాబెటీస్తో బాధపడే వాళ్ళు, బరువు తగ్గాలి అని చూసేటోళ్ళకి డిన్నర్లో ఏం తినాలా, ఒక కప్ రైస్ తినాలా, ఒక చపాతీ తినాలా అని చాలా డౌట్స్ ఉంటాయి. సో ఒక్క చపాతీలో మనకి 15 గ్రాముల వరకు కార్బోహైడ్రేట్ మన బాడీకి వస్తుంది. అదే కప్ రైస్కి 50 గ్రాముల వరకు కార్బోహైడ్రేట్ మన బాడీ. డయాబెటీస్తో బాధపడే వాళ్ళు పక్కా 2 చపాతీలు మాత్రం తినండి. ఈరోజు నా డిన్నర్లో వచ్చేసి 1 కప్ ఆఫ్ రైస్, 2 చపాతీలు, తోటకూర కర్రీ. అయ్యో, నాకైతే డయాబెటీస్ ప్రాబ్లం ఏం లేదండి, అందుకోసమని నా డిన్నర్లో నేను రైస్ యాడ్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ మరిన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.